హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ వీడియోస్ అన్ని నా ఛానల్లో చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎనీవే సమ్మర్ స్పెషల్ డ్రింక్ సపోటా జ్యూస్. వావ్, టేస్ట్ అయితే వేరే లెవెల్. అందరిలాగా సపోటా జ్యూస్ చేస్తే ఇంకా కిక్ ఏముంటుంది. నేనైతే డిఫరెంట్గా చేశాను. ఒకసారి చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి, అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎనీవే సపోటా జ్యూస్కి అయితే ముందుగా అయితే అందరూ చేసే ప్రాసెస్లోనే సపోటా పీల్ అయితే తీసేసి సీడ్స్ కూడా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో మొత్తం సపోటాలు వేసుకొని నేనైతే ఒక 1 kg వరకు తీసుకున్నాను అనమాట. హైబ్రిడ్ సపోటా టేస్ట్ అయితే చాలా స్వీట్ ఉంటాయి కదా సపోటా. ఇంకా ఇందులో ఏంటంటే కొంచెం జీడిపప్పు వేయండి, డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే ఇంకా వేసుకోండి, పిస్తా అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో హనీ వేసుకోండి, షుగర్ తక్కువ వేసుకోండి. షుగర్ నేనైతే 2 స్పూన్స్ వరకే వేసాను, ఎక్కువ వేయలేదు. హనీ వేసుకున్నాను ఎందుకంటే షుగర్ తక్కువ తింటేనే మంచిది కదా. ఎనీవే ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మిక్సీ జార్ పట్టేసుకోండి. ఒకసారి మిక్సీ జార్ పట్టడం వల్ల ఏంటంటే కొంచెం అంటే చాలా స్మూత్గా ఉంటుంది జ్యూస్ కూడా. ఇందులో కోల్డ్ మిల్క్ వేసుకున్నాను అనమాట. కొందరు ఏంటంటే గడ్డకట్టని పాలు కూడా వేసుకుంటారు, నేనైతే కోల్డ్ మిల్క్ మాత్రమే వేశాను. ఎందుకంటే మిల్క్ షేక్ లాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా గ్లాసెస్ అయితే ఇలా డెకరేట్ చేశాను, చాలా చూసేకైతే బాగుంటుంది. ఇందులో చాకోస్ వేసుకోండి, మనం జ్యూస్ తాగేటప్పుడు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను అంతేకాదు బ్లాక్ క్రిస్మస్ కూడా వేశాను అనమాట తర్వాత డెకరేషన్కి. ఇలా వేసిన తర్వాత సపోటా జ్యూస్ మనం ఆల్రెడీ మిల్క్ షేక్ చేసేసింది ఉంది కదా, గ్లాసెస్లో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా ఆర్టిఫిషియల్గా మనం గ్లాసెస్ని డెకరేషన్ చేసి ఇస్తే వాళ్ళకి కూడా లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా చాకోస్ అలాగే బ్లాక్ గ్రేప్స్ వేసేసి డెకరేషన్ కూడా చేసేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా సపోటా జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా చేసుకొని తాగండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేనైతే ఇంకా తాగడమే ఆలస్యం అన్నట్టు